హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో నేను చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్ళింది. టెంపుల్ వీడియో అప్‌లోడ్ చేశాను. తర్వాత అక్కడ దొరికే రోళ్ళు గానీ, లేకపోతే ఐరన్ కడాయిలు గానీ, ఇలాంటివన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. ఇది థర్డ్ వీడియో అండి. ఇదొచ్చేసి మన లేడీస్‌కి ఒక ఎలా అంటే బ్యాంగిల్స్ అండ్ రోల్డ్ గోల్డ్ జ్యువెల్లరీ ఉంటుంది గదా! ఒక పెద్ద ప్రపంచం అన్నమాట. చెప్పాను కదా! గుడి లోపలైతే చిన్న ప్లేస్‌లో మొత్తం అంతా గుడి లోపలంతా ఉంటుందండి. అక్కడ నుంచి మనం బయటకొచ్చాము అంటే ఫస్ట్ మనకొచ్చేది ఈ షాపింగ్ మాలేనండి. నిజంగా దీన్ని షాపింగ్ మాలే అనొచ్చు. రీజనబుల్ ప్రైస్‌కి అండ్ మనం అఫోర్డ్ చేయగలిగేవి ప్రతీది కూడా ఉన్నాయిక్కడ. బ్యాంగిల్స్ అయితే కళ్ళు చెదిరిపోతాయండి. ఇక్కడున్న లైటింగ్‌కి కొంచెం బ్లింక్ అయ్యి నా వీడియో కొంచెం మీకు ఇన్‌కన్వీనియన్స్‌గా అనిపించొచ్చు చూడడానికి. బట్ కొంచెం మీరు వీడియో అంటే నేను కొంచెం కష్టపడే తీశాను. జనం ఎక్కువగా ఉన్నారు. దానివల్ల కూడా కొంచెం మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ తీశాను. ఆహ్, మీరు వీడియో మొత్తం చూసి నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ షాపింగ్‌కి నేనెక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ అంటే ఏమేం దొరుకుతాయనేది నేను ఆ వీడియోలో చూపించడం అనేది నాకు ఒక చిన్న అలవాటు. ఎందుకంటే షాపింగ్ అంటే ఆబ్వియస్‌లీ ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువుంటుంది కదా! అందులో అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏంటి అనేది కూడా నేను అప్‌లోడ్ చేయడానికనేది చూస్తాననమాట. మనకిక్కడ ప్రసాదాలు అన్నీ అంటే గుడి లోపల ప్రసాదం ఏమి ఉండదండి. నార్మల్‌గా మనం బయట ఏం దొరుకుతాయో అవి తీసుకోవడమే. బ్యాంగిల్స్ మాత్రం చాలా బావున్నాయండి. చెప్పాలంటే చార్మినార్ బ్యాంగిల్స్ అంటారు కదా! చార్మినార్ బ్యాంగిల్స్ కంటే కూడా ఇవి ఇంకా బావున్నాయి. రేట్లు కూడా మంచి రీజనబుల్‌గా ఇచ్చారు. అండ్ చిన్న చిన్న డెవోషనల్ డెకరేటివ్ ఐటెమ్స్ ఉంటాయి గదా! వెంకటేశ్వర స్వామివి గాని, లేదంటే ఏవైనా సరే. ఇట్లా చెవులు బుట్టలు గాని, ఇయర్ రింగ్స్ గాని ఎంత బావున్నాయంటే చాలా చాలా మోడల్స్ అండి. రీజనబుల్ ప్రైజే అన్నీ గూడా. అంటే రూ. 20 నుంచి 200, 300 లోపే మంచి మంచి ఇయర్ రింగ్స్ ఒస్తున్నాయి. ఇవే షాపుల్లో పెట్టి 1000, 1500 అమ్ముతారండి. పెద్ద విశేషమేం కాదు. మనం ఇలాంటి చోట తక్కువకు వచ్చే దగ్గర తీసుకున్నాం అనుకోండి, మనకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! ఇలాంటివన్నీ ముగ్గులేసేవి షీట్లు గాని అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన నేమ్ అనేది బియ్యం గింజ మీద రాస్తారంటండి. ఎంత తీసుకుంటారనేది నేను అడగలేదు. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు. మధ్యలో మనం డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా! అని చెప్పేసి నేను తీస్తూ వెళ్ళిపోయాను. పూజ సామాన్లు ఏవైతే కావాలో అంటే పూజ దగ్గరికి ఇత్తడి సామాన్లు గాని ఇలాంటివి ఉంటాయి కదండీ! స్టీల్ గాని అలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయన్నమాట. ఎవరైనా అంటే పూజ గదిలో కొత్తగా పూజ చేసుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు గాని అలా ఏవైనా కావాలి అన్నా సరే పూజకి సంబంధించిన సామాన్లన్నీ దొరుకుతాయండి. నెక్స్ట్ ఇట్లా మనం పిల్లలకి పెట్టుకునే చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్, క్లిప్స్ ఇక తెలిసిందే కదా! షాపింగ్ అంటే ఎలా ఉంటుందో. అవన్నీ ఉన్నాయిక్కడ. మీరు గనక వెళ్తే ఆల్‌మోస్ట్ ఒక 2, 3 అవర్స్ ఇందులోనే స్పెండ్ జేస్తారు. యాక్చువల్‌గా మా వోళ్ళైతే ముందు వచ్చేసారండి. నేనే వెనకాల ఇంకా మెల్లగా వీడియోస్ అనేది కొంచెం వీడియోస్ తీసుకుంటూ వచ్చేసాను. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే నేను బయటకొచ్చేసరికి వాళ్ళ కారు దగ్గరికే వచ్చేసారనమాట. ఇవి చూస్తూ నేను ఇంకా కొన్ని కొన్ని తీసుకున్నాను పిల్లలకి. నెక్స్ట్ చూసారు కదా! సింగిల్ బ్యాంగిల్స్ కానీ, కలర్ బ్యాంగిల్స్ కానీ, వాటర్ బ్యాంగిల్స్, రకరకాల గాజులు సెట్టొచ్చేసి రూ. 100, 200 అలా ఉన్నాయి. ఇవన్నీ డెకరేటివ్ పర్పస్ ఉంటాయి కదా! చిన్నవి అవన్నమాట. బ్లాక్ బీడ్స్ కానీ, ఈ చేతులకి మనం పెట్టుకునే కడా బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్ ఇలా అండి. చెప్పుకుంటూ పోతే మన షాపింగ్‌లో మనం ఎన్ని కొంటామో అన్ని. ఇవన్నీ కూడా స్వీట్ షాప్‌లాగా చిన్నదుందండి. అంటే ఆంధ్ర స్టైల్‌లో ఉండే స్వీట్స్ ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ నుంచి కొంచెం బయటకి వెళ్ళగానే మనకి బయట అనేది ఓపెన్ ప్లేస్‌లో కూడా స్ట్రీట్ షాపింగ్ లాగానే ఉంటుంది. ఇదంతా చిన్న 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 షాపులండి. మొత్తం అంటే ఒక టేబుల్‌లాగా ఒక షాప్ అన్నమాట. అంతే. పెద్ద షాపులేం కాదు. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే పులిహార తీసుకున్నాను. లడ్డూలు కూడా ఇక్కడ చేసినవి బయట అమ్ముతున్నారండి. గుడి లోపలైతే గుడికి రిలేటివ్‌గా అయితే లడ్డూలైతే నాకెక్కడ కనిపించలేదు. అండ్ ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట. రామఫలం, లక్ష్మణ ఫలం ఇలాంటివన్నీ ఇక్కడైతే దొరుకుతున్నాయండి. సీజనల్‌గా ఏవేవి దొరుకుతాయో ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ కొండపల్లి చెక్క బొమ్మలు. ఎవరైనా కొత్తగా హౌస్ కట్టుకున్నా, లేదు అంటే గనక డెకరేటివ్‌గా ఇంట్లో మంచిగా చేసుకోవాలనుకున్నా, ఇక్కడ భలే దొరుకుతున్నాయండి అన్నీ. ఇవి మనం కజ్జికాయలు ఇవన్నీ చేస్తాం కదా! అవన్నమాట. చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో బొమ్మలన్నీ కూడా. డెకరేటివ్ ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయండి. మీరెవరైనా చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్తే షాపింగ్‌కి ప్రిపేర్డ్‌గా వెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.